అందరికీ నమస్కారం. ఈరోజు నుండి అనగా మహాలయ అమావాస్య నుండి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతాయి. తెలుగులో బతుకమ్మ అంటే మాతృదేవత సజీవంగా వచ్చింది అని అర్థం. బతుకమ్మ అనేది అందమైన పూల పండగ. బతుకమ్మ పండగ ప్రకృతిని ఆరాధించేటువంటి పండగ. పూలు బాగా వికసించే కాలంలో ఎన్నో ఔషధ విలువలు కలిగినటువంటి పువ్వులను తీసుకువచ్చి త్రికోణాకారంలో పేర్చి ఈ పండగను ఎంతో అంగరంగ వైభవంగా ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మను జరుపుకోవడానికి వెనక ఒక కథ కూడా ఉంది. పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవాళ్ళు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారిని విశ్వసించేవాళ్ళు. చోళరాజైనటువంటి పరాంతకుడు రాజరాజేశ్వరి అమ్మవారిని కొలిచేవారు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజరాజ చోళుడు ఆ రాజ్యాన్ని పరిపాలించారు. అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజైన సత్యాశ్రాయుడిని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేసి ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తన తండ్రికి బహుమానంగా ఇచ్చారంట. వేములవాడలో పార్వతీ సమేతుడై ఉన్న శివలింగాన్ని వేరుచేసి రాజేంద్ర చోళుడు తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అని చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఘటన తెలంగాణ ప్రజలను ఎంతగానో కలిసివేసింది. బృహదమ్మ అనగా పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని శివుని నుంచి వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియచేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రత్యేకమైన పూలతో అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలతో జరుపుకొని పూలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండగ 9 రోజులు ఎంతో సంతోషంగా ఊరంతా ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తూ ఉంటారు. ఇది ఒక సాంప్రదాయం. ఈ 9 రోజుల బతుకమ్మలకు 9 రోజులు వేరువేరు పేర్లు కూడా ఉన్నాయి. ఇవాళ మొదటి రోజు కాబట్టి ఈరోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెద్దల అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృదేవతలకు తర్పణాలను విడిచి భోజనం అనంతరం బతుకమ్మను పేరుస్తారు. కాబట్టి ఈ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చింది అని ప్రతీది. సాయంకాలం ఈ బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడిన తర్వాత పూలు, బియ్యం, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బతుకమ్మను నీళ్లలో నిమజ్జనం చేస్తారు. రెండవ రోజు బతుకమ్మ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం.